హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి మీకు పాస్తా చేసి చూపిస్తాను. పాస్తా అయితే చాలా బాగా కుదిరింది. సరే, మీకు కూడా షేర్ చేద్దాం, మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి వీడియో అయితే తీశాను. చూడండి, చాలా బాగుంది. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, టమాటాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసి నీళ్ళు పెట్టేశాను. నీళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే ఇది అన్నము ఎలా వాలుస్తాము గంజి అలాగా వాల్చాలన్నమాట. ఇలాగా మీకు ఎన్ని కావాలో అన్ని పాస్తా వేసుకోండి. నీళ్ళు మరిగేటప్పుడే వేయాలి. ఇంకో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి కలుపుతున్నాను అనమాట. ఇక్కడ కూడా ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. పాస్తాని మర్చిపోయారంటే ఇంకా అంతే, మళ్ళీ అది కింద అడుగంటుతుంది. కొంచెం ఉప్పు వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ కూడా వేయండి. ఇదిగోండి, చిన్న రోట్లోన కచ్చా పచ్చాగా వెల్లుల్లి అల్లం దంచుతున్నాను అనమాట. ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్టే వేరప్ప. సూపర్ ఉంది టేస్ట్. గుమగుమలాడుతుంది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి. నిజంగా చెప్తున్నాను, ఆయిల్లో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపితే ఎంత మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. ఆహా, మీకు మొబైల్లో అర్థం అవ్వదులేండి, చేసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏమిటి అంటే, ఇలాగ కలుపుతూ ఉండండి, మాడగొట్టకుండా. 2 స్టవ్లు ఆన్ చేసి పెట్టుకొని, నేను సూపర్ ఉమెన్ కాబట్టి 2 స్టవ్ల పైన మేనేజ్ చేస్తున్నాను. మీరు దాని తర్వాత ఒకటైనా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 టమాటాలు మిక్సీకి పట్టాను అనమాట. మిక్సీకి పట్టి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలు వేసుకోండి. టమాటా మిక్సీకి పట్టింది. తర్వాత వచ్చేసి చట్నీ వేసాను. ఇంకొకటి వచ్చేసి ఇందులోనే అన్ని మసాలాలు వేసేయాలన్నమాట. ఉప్పు, తర్వాత వచ్చేసి కొంచెమే వేస్తున్నాను చూడండి ఉప్పు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతే కష్టము కాబట్టి కొంచెమే వేసాను. ఆల్రెడీ అందులో వేసాను కదా పాస్తాలో, కాబట్టి ఇదిగోండి కొంచెం వేసాను. ఇందులోనే కారం వేసేయండి, పసుపు వేయొద్దండి. ఉప్పు, కారము, పుదీనా వేసిన తర్వాత బాగా కలపండి. ఇంకా ధనియా పౌడర్ ఉంటే కూడా ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా వేసి బాగా కలపండి. ఆయిల్లో ఇలాగా మగ్గనివ్వాలన్నమాట. మంచిగా మగ్గితే ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా మనం పాస్తా ఇక్కడ ఉడికించాం కదా, అది వేసుకోవాలంతే. బాగా ఉడకాలి పాస్తా, మనకి అప్పుడే అర్థమవుతుంది అనమాట. ఉడికినాక కలర్ చేంజ్ అవుతుంది. ఇదిగోండి ఇలాగా, అప్పుడు ఇలాగ వేసుకోవాలి. వడగొట్టేసిన తర్వాత ఇంకా ఇలాగా వేసుకొని బాగా కలపాలి. ఇందులో కొన్ని నీళ్ళు ఉంటాయి, నీళ్ళతో సహా మసాలా మొత్తము కలిసిపోయి బాగా దగ్గరికి అయ్యేంత వరకు సిమ్లోన ఇలాగ కలుపుతూ ఉండండి. చాలా బాగుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి. ఇప్పుడు వాతావరణం అస్సలు బాగలేదు, వర్షాలు పడుతున్నాయి. బయట ఫుడ్డు పెట్టొద్దండి. పిల్లలు గోబీ అడుగుతారు, సమోసాలంట, తర్వాత వచ్చేసి ఇంకా పానీపూరీలు ఇవి ఇష్టంగా తింటారు, నూడిల్స్ అంట, ఇవన్నీ. దానికి బదులుగా మనం ఇంట్లోనే ఇలాగ చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇదిగోండి మీకోసం పాస్తా రెడీగా ఉంది అని చెప్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. తర్వాత హోంవర్కులు చేసుకుంటారు. కాసేపు వాళ్ళతో కబుర్లు చెప్పి, కాసేపు వాళ్ళతో ఆడుకొని, ఇలాగ ఏదో ఒక స్నాక్స్ ఇంట్లో చేసినది పిల్లలకి పెట్టి ఇంకా వాళ్ళతో మాటలు చెప్పాలి. ఈరోజు ఏం జరిగింది స్కూల్లోన, లంచ్ కంప్లీట్ చేసినావా, పిల్లలతో మంచిగా స్నేహంగా ఉన్నావా అని చెప్పేసి, పాఠాలన్నీ శ్రద్ధగా విన్నావా అని చెప్పేసి వాళ్ళతో బాగా కబుర్లు చెప్తూ, మీరు కూడా వాళ్ళతో కలిసి పాస్తా తిని కాసేపు ఆడుకొని ఆ తర్వాత వాళ్ళని హోంవర్కులు చేపించండి. బాయ్.